శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి మిర్జాపురం రాజా వారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మిర్జాపురం రాజా గారు మన పరిశ్రమకు ఎంత చేశారండి బాబు. అవును, అయితే ఆయన రాజు కదా. అవును, అసలు ఆయనకి ఈ ఫీల్డ్ కి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. ఆయన ఒక విరక్తితో వచ్చారు చిత్ర పరిశ్రమకి. ఓహో, పైగా ఆ పరిశ్రమకు రావటం వల్ల కృష్ణవేణి గారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయన. అవును, అది తెలుసు. ఆవిడ కూడా ఆవిడతో సినిమాలు తీసి అప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆయన. రైట్ రైట్. లేకపోతే ఊరికే కనెక్షన్ కాదు అది. అవును, చిత్ర పరిశ్రమలోకి వచ్చాకే. అండ్ ఇంకోటి ఇక్కడ ఈయన చాలా మందిని పరిచయం చేసినట్టుగా, అంటే గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేసిన వ్యక్తి. చాలా గొప్ప వాళ్ళని పరిచయం చేశారు, చెప్తాను నేను. అది ఇప్పుడే చెప్పేసుకుంటే ఎట్లా? ఓకే, ఏమండి, మిర్జాపురం రాజా గారు గురించి చెప్పాలంటే ముందు తెలుగువాడి గురించి చెప్పాలి. ఓకే, తెలుగువాడి గురించి రాయపురంలో ఏమన్నాడు? ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు ఆయన. ఏమండి, సత్యానాదేళ్ల కూడా అక్కడ మైక్రోస్కాప్ట్లో మన తెలుగువాడి ప్రతిభని ఇచ్చేశారు. తెలుగు వాళ్ళు చాలామంది విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళే చేశారు. ఇంకో చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇతర రాష్ట్రాల్లో మనకి స్టూడియోలు కట్టిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఇక్కడ కానీ అక్కడ మెడ్రాస్లో మెయిన్, హైదరాబాద్లో లేండి, హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రం కాబట్టి వస్తారు. మెడ్రాస్లో వేల్ స్టూడియో అని ఫస్ట్ స్టూడియో అక్కడ, అది కట్టింది మెడ్రాస్లో సెటిల్ అయింది తెలుగువాడు. ఓకే, రెండో స్టూడియో మిర్జాపురం రాజా గారు కట్టారు, జయా స్టూడియో. ఆ జయా స్టూడియో కాలాంతరంలో వీనస్ స్టూడియో అయింది, శోభనాచల్ అయింది. సారీ, ఏది శోభనాచల స్టూడియో. ఓకే, శోభనాచలేశ్వర స్వామి ఆయన కులదైవం. వీనస్ శోభనాథ్ స్టూడియోగా కట్టాడు ఆయన ఫస్ట్. దాని తర్వాత వీనస్గా మారింది. వీనస్గా మారిన తర్వాత ఇప్పుడు దాన్ని హౌస్ సైట్ల కింద అయిపోయింది, ఆగిపోయిన తర్వాత. ఇది తెలుగువాడి చరిత్ర. తర్వాత ఆసియాలో సెకండ్ బెస్ట్ స్టూడియో, పెద్ద స్టూడియో నాగిరెడ్డి గారు కట్టారు తెలుగువాడు. ఇది ఎందుకు చెప్తున్నప్పుడు తెలుగువాడు గొప్పతనం మనం అప్పుడప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనకి తెలుగువాళ్ళు గొప్పతనం గురించి. ఇచ్చేదంటే వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా మన దీన్ని తీసుకెళ్ళి ఎంతగా డెవలప్ చేశారంటే వాళ్ళని. చిత్ర పరిశ్రమ మొత్తం మెడ్రాస్ మొత్తం డెవలప్ చేసింది మన తెలుగు వాళ్ళు ఎక్కువ. నటినట్లు అక్కడ సెటిల్ అవ్వడం కానివ్వండి, అక్కడ మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కువ. ఓకే, స్టూడియోలు కట్టింది కానివ్వండి, ఇది కానివ్వండి. ఏదో వాహిని స్టూడియో కంటే మీకు ఉదాహరణ అక్కర్లేదు కదా. ఏమండి, ఇట్లా ఉంటున్న బట్లో మిర్జాపురం రాజా గారికి నూజివీడు సంస్థానానికి 6 సంస్థానాలకి విడిపోయిందండి మొత్తం నూజివీడు సంస్థానం. 6 సంస్థానాల్లో అందరూ వారసులందరూ పంచుకోగా మిర్జాపురం ఈయనకి వచ్చింది. మిర్జాపురం రాజావారు కొంచెం రాజకీయాల్లో ఉంటూ ఆయన బ్రిటిష్ వారు ఏం చేద్దంటే రాజులందరూ కూడా ఎప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ దానికి అనుకూలంగానే ఉండేవారు ఎప్పుడు ఇదివరకు. ఒక చలపల్లి రాజా గారు తప్ప, మన కృష్ణా జిల్లా చలపల్లి రాజా గారు తప్ప. ఈ మిర్జాపురం జస్టిస్ పార్టీలో చేరి ఆయన దానికి బాగా సపోర్ట్ చేసేవారు. ఇది నచ్చని గోడవల రామమోహన్ గారు అంటే మాలపిల్ల ఉద్యమపు చిత్రం అది. దాని మీద పెద్ద సెన్సేషన్ ఇదైంది. అక్కడ కోర్టులు కూడా వెళ్ళారు ఆ సినిమా బ్యాన్ చేయాలని. రైతు బిడ్డ మాలపిల్ల అంటే ఒక బ్రాహ్మణ యువకుడు మాలపిల్లని పెళ్లి చేసుకోవటం, అది ఇదివరకు చెప్పుకున్నాం మనం రామమోహన్ గారు. ఏమండి, ఆయన ఇది నచ్చక, అంటే మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది నచ్చక మిర్జాపురం రాజా వారికి సపోర్ట్ చేయలేదు, ఎగనెస్ట్గా ప్రచారం చేసేవాడు ఆయన. ఆ తర్వాత జస్టిస్ పార్టీ తరఫున ఫోన్ చేస్తే అప్పుడు నెహ్రూ గారు కాంగ్రెస్ ఇది ఉండేది కదా, ఆ కాంగ్రెస్ దీంట్లో ప్రపంచంలో రాజావారు ఓడిపోయారు ఎమ్మెల్యేగా పోటీ చేసి. ఓకే, అంటే ఇటు కృష్ణా బోర్డు ఎలక్షన్స్లో చల్లపల్లి రాజా గారి మీద పోటీ చేస్తే ప్రచారం చేస్తారు, గోడవల రామమోహన్ గారు ఓడిపోయాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్ళీ ఎగ్నిస్ట్గా ప్రచారం చేస్తే రాజావారు ఓడిపోయారు. అంటే రాజావారిని బ్రిటిష్ వారి తరఫున పోటీ చేయడం ఎవరికి నచ్చలేదు అప్పట్లో. బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయటం అనేది మన వాళ్ళు మన భారతీయులు అలా సపోర్ట్ చేయటం అనేది ఎవరికి నచ్చలేదు.
ఆ ప్రభంజనంలో ఓడిపోయారు. అప్పుడు ఇక ఆయన ఏమనుకున్నారంటే ఇక నాకెందుకు ఇది ఏదో చేయాలంటే అప్పుడు జనరల్గా అప్పుడు ఏం చేస్తారంటే అంటే రాజావారిని అటు సినిమా సైడ్కి ఎవరిన ఫైనాన్షియల్ సపోర్ట్కి వచ్చిన సినిమా వాళ్ళు అది చేసుంటారు కదా, మీరు చిత్ర నిర్మాణానికి ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఎవరో సలహా ఇస్తే ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ కృష్ణ జరాసంధ అని సినిమా తీసి ఆ ఫస్ట్ స్టూడియో సైట్ కొన్నాడు ఆయన. ప్రైమ్ ఏరియా అది తేనంపేటలో శోభనాచార్య స్టూడియో అని పెట్టాడు ఆయన. ఫస్ట్ జేఆర్ స్టూడియో అని పెట్టాడు ఆయన. ఓకే. జేఆర్ స్టూడియో అని జరిపిన తర్వాత ఆయనకి కులదైవం శోభనాచార్యేశ్వర స్వామి. ఆ తర్వాత ఆ స్టూడియోని మార్చి శోభనాచార్య స్టూడియో అని పెట్టాడు ఆయన. ఆ తర్వాత వేరే స్టూడియో వచ్చింది. ఈ శోభనాచార్య స్టూడియో పెట్టినప్పుడు ఈయన ఏం చేసేవారు తెలుసండి, మా ట్రెడిషన్ని మెయింటైన్ చేసేవాడు. ఆర్కెస్ట్రాని అందరినీ అక్కడ పెట్టి పొద్దున్నే 6 గంటలకి ఆ స్టూడియో స్టాఫ్ వస్తారు కదండి, ఆ ఆడి మన ఇదొచ్చి వాతాపి గణపతిం భజ అని ఆర్కెస్ట్రా వాయించేవాళ్ళు. ఓకే. వాయించి పాటించేవాడు. ఇది లైవ్ రికార్డు కాదు, లైవ్ పాడితే అందరూ కూడా అంటే ఒక పవిత్ర భావాన్ని స్టూడియోలో కలగజేసేవాడు ఆయన. ఆ తర్వాత స్టూడియో గేట్ ముందు గేట్లు వేసేవాడు కాదు ఆయన, ఎవరు షూటింగ్ జరిగితే గేట్లు అస్సలు వేయించేవాడు కాదు. ఎవరైనా రానివ్వండి, ఏం చేస్తారంటే మనం పరిపాలకులంలాగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రజల్ని అడ్డు పెట్టకూడదు అనేది ఇదే ఉండేవాడు. తర్వాత ఒక క్యాంటీన్ పెట్టి అక్కడ ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే అక్కడ తినేసి రావాలి. ఓకే. భోజనం అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు, ఇంత మంచి పనులు చేసినా కూడా అన్నం పెట్టినా కూడా ఎందుకు లైఫ్లో ఫ్లాపులు ఎదురవుతాయి, ఇది అవుతుంటే దానికి ఫలితం కూడా దేవుడు ఇస్తాడు ఇలా పెట్టినందుకు. అది చెప్తాను నేను దీంట్లో వచ్చిన తర్వాత. మీర్జాపురం గారు రాజా గారు లో ఉన్న ఫ్యామిలీ గొడవ ఇది పెట్టుకుంటే ఆయన ఈ లక్ష్మమ్మ అనే సినిమా తీస్తున్నప్పుడు లక్ష్మమ్మ ఈయన తీస్తే ఘంటసాల బలరామయ్య గారేమో శ్రీలక్ష్మి కదండి అక్కినే నాగేశ్వరరావుతో తీశారు. పోటీ సినిమాలు 2 అప్పట్లో. ఏమండి ఇది తీసినప్పుడు దాంట్లో ఘంటసాల గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. తర్వాత ఈయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చెప్తానండి, సిహెచ్ నారాయణరావు గారిని జీవన్ జ్యోతి సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. సిహెచ్ నారాయణరావు గారిని హీరో, పాత హీరో. ఎన్టీ రామారావు గారిని మన దేశం సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. అంజలీదేవి గారిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన, ఈయనే. ఆ తర్వాత తిలోత్తమ ద్వారా చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. జంజాల గారికి కూడా ముద్దమందారం ఇవన్నీ ఆయనే చేశారు ఆయన. ఏమండి ఇలా పి లీల గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. సో ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఏమండి తర్వాత భీష్మ, భక్త ప్రహ్లాద, దక్షయజ్ఞం ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన చేశాడు ఆయన. చేసిన తర్వాత ఈయన 1939లో కృష్ణవేణి గారి లక్ష్మణ్లో హీరోయిన్గా చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అవగాహన కలిగి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వీళ్ళు ఆ సినిమా వ్యవహారాలు కృష్ణవేణి గారు కూడా చూసుకున్నారు ఆవిడ. తర్వాత చక్రధారి, శ్రీవారి ముచ్చట్లో మా గురువుగారితో సినిమాలు తీసిన రావణుడైతే ఈ సినిమాలు తీసిన అనురాధాదేవి గారు ఆయన కుమార్తె. చక్రధారి అక్కినే నాగేశ్వరరావుతో చక్రధారి అనే సినిమా తీశారు. ఏమండి ఆవిడ కూడా నిర్మాతే. ఏమండి తర్వాత ఇలాగ వచ్చినప్పుడు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే అండి, ఇలా కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఈయన సెన్సేషనల్ డైరెక్టర్గా మారాడు. అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారితో కీలుగుర్రం అనే సినిమా తీశాడు ఆయన. కీలుగుర్రం ఎంత సెన్సేషనో తెలుసండి. ఏమండి ఆ కీలుగుర్రానికి ఏం చేశాడంటే అండి, ముందు ఈ కథ నచ్చి ఈ కథ విని లంక సత్యం అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడు, జగదగ్వీడు కథలో వేశాడు ఆయన. ఏది రామారావు గారి తమ్ముడుగా ఆయన పరిచయం చేస్తున్నాను. రామారావు గారి తమ్ముడుగా రామారావు గారిని జగదగ్వీడు కథలో ఆ కథలో మోసం చేసే వ్యక్తిగా తమ్ముడు ఉంటాడు ఈయన. ఓకే. రామారావు గారు మోసం చేసే ఆయన లంక సత్యం. ఆయన నాట్ ఓన్లీ ఎన్ యాక్టర్ బట్ ఆల్సో ఏ డైరెక్టర్. అప్పుడు ఈ కథ విని ఈ సినిమా తయారవుతుండగానే కథ కొనేసి కన్నడలో తీశాడు, తమిళ్లో తీశాడు ఆయన. మోహిని అనే సినిమా పేరుతో తమిళ్లో తీశాడు. తమిళ్లో అది ఫ్లాప్ అయింది కీలుగుర్రం.
వీళ్ళకి ఎలా ఎంత డౌట్ ఉంటుంది. కానీ కీలుగురం రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది, సెన్సేషన్ హిట్ అయింది. నాగేశ్వరరావు గారి జీవితంలో అతిపెద్ద సెన్సేషన్ చిత్రం కీలుగురం అయింది. ఏమండి, దాన్నే మళ్ళీ తమిళ్లో మాయ కుదరై అంటే మాయ గుర్రం అంటే గుర్రం మీద వెళ్తూ ఉంటాడు ఆయన, దాంట్లో కీలుగుర్రం చెక్క గుర్రంతో. ఆ మాయ కుదరై అనే పేరుతో డబ్ చేస్తే సూపర్ హిట్ తమిళ్లో. అట్లాగా ఆ తర్వాత 2 సినిమాలు తిలోత్తమ, సావాసం అనేది తీశాడు ఆయన. 2 ఫ్లాప్ అయినాయి. ఈ సినిమాలు వదిలేశాడు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక దాంట్లోనే రాజకీయం వదిలేశాడు ఆయన. ఇక 2 సినిమాలు దెబ్బతింటేనేమో దీన్ని వదిలేశాడు ఆయన. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ ఉండలేరుగా రాజా. అంటే రెస్ట్ తీసుకోకుండా కూతురు నిర్మించే చిత్రాలకి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో ఇచ్చేస్తాను చేయడానికి ఆయన. తర్వాత పోటీగా ఈయనకి 19 వస్తే ఏం చేస్తాడంటేనండి, ఘంటసాల బాలరావు గారికి ఆపోజిట్గా ఈయన లక్ష్మణ ముందు రిలీజ్ చేయాలని చెప్పేసి 4 యూనిట్లు పెట్టి, సి పుల్లయ్యని, ఇంకొక యూనిట్ డైరెక్టర్ని, ఇంకొక డైరెక్టర్ని పెట్టి మొత్తం తీసి హెచ్వి బాబు అనే 4 యూనిట్లు పెట్టి ఫినిష్ చేసి ముందు రిలీజ్ చేశారు. కానీ అది ఆడలేదు కదా. చేత అలాగా అంత పట్టుదలగా చేసేవాడు ఆయన. తర్వాత ఈయన ఎప్పుడన్నా జీతాలు ఎప్పుడు కూడా చెప్పాను కదా మీకు, భోజనాలు కూడా చేసేవాడని. జీతాలు ఎప్పుడన్నా ఇవ్వలేకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులు, సినిమాలు ఫ్లాప్ అయ్యి సంస్థ నుంచి 1,00,000 రూపాయలు తెచ్చుకుని 1 నెల ఇవ్వకపోతే 2 నెలలు ఇవ్వకపోయినా 3 నెలలు ఒకేసారి కార్మికులకి డబ్బులు ఇచ్చేసేవాడు, పనిచేసేవాడు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే ఎంతైనా ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు సంస్థానం ఇది వచ్చారు. మొదటి వారికి 2 కొడుకులు. మిర్జాపురం రాజా గారు అసలు పేరు రాజా మేక వెంకట్రామ అప్పారావు బహదూర్ గారు. అంటే ఈ సంస్థానంలో పుట్టిన వాళ్ళందరికీ, రాజులు పుట్టిన వాళ్ళందరికీ ఎండ్లో అప్పారావు ఉంటుంది. అంటే రంగయ్య అప్పారావు గారు అని ఈయన ఫాదర్ గారు ఉంటారు. అలాగా పారంపర్యంగా అప్పారావు అనే పేరు కంటిన్యూస్గా వస్తుంది వీళ్ళ సంతానం మొత్తానికి. ముందు పేర్లు ఏమున్నా సరే ఎండ్లో అప్పారావు మాత్రం రావాలి. అదే నాకు మేక అంటే శ్రీకాంత్ గారు గుర్తు. అవునవును, కరెక్ట్. ఆయన కూడా ఏ రాజకుమారుడు అన్నట్టుగా తెలియదు కదా. తర్వాత పల్లెటూరు పిల్ల ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి యాక్ట్ చేశారు కదండి, అది రాజా గారు పార్ట్నర్. బిఏ సుబ్బారావు గారు తీశారు అది. ఏమండి, రాజా గారు కూడా పార్ట్నరు. అసలు చిత్ర పరిశ్రమలోకి ఎలా వచ్చారన్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వచ్చారు ఆయన. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్లకు వచ్చినప్పుడు రాజాగారు ఎవరికన్నా ఇచ్చేసినప్పుడు సినిమాలు ఎందుకు తీయకూడదు అని అనుకున్నప్పుడు సినిమా రంగంలోకి వస్తారు వాళ్ళు. అలాగా ఇచ్చేసినారు. ఎందుకంటే అంతకుముందు చల్లపల్లి రాజా వారు సారథి స్టూడియో కట్టారు, అది చెప్పాం మనం. అవును. సో అదొక ఇన్స్పిరేషన్ ఆయనకి. ఇప్పుడు ఈ హైదరాబాద్లో సారథి స్టూడియో ఫస్ట్ కట్టింది వాళ్ళు యార్లగడ్డ వాళ్ళ బ్రదర్సే. అవును, మనం చెప్పుకున్నాం. దానివల్ల వాళ్ళు కూడా రాజావారికి దీనికి వచ్చి ఉండొచ్చు. అంటే కారణం చిత్ర పరిశ్రమ రావడానికి కారణం అడిగారు కదా మీరు, అందుకని చెప్తున్నాను. అంచేత ఇలాగా కనెక్టెడ్. ఇక ఆ తర్వాత ఉండబట్టలేక అయినా ఈయన దర్శకుడు అయ్యాక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. 1-2 పిక్చర్లు తప్ప. కీలుగుర్రం అనే సూపర్ హిట్ డైరెక్టర్ అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన డాక్టర్ రాజ్ కుమార్ గారితో కన్నడలో భక్త కుంభార అనే చిత్రం తీస్తూ మధ్యలోనే 1974లో మరణించారు ఆయన. అయిపోయి ఎందుకు మిడిల్ ఏది హెల్త్ రీత్యా వయసు అయిపోయింది కదా. పైగా ఈయన మొదటి వారికి 2 కుమారులు. ఒకడేమో నరసింహ అప్పారావు, ఒక ఆయన మురళీ గోపాల అప్పారావు, రెండో ఆయన. పెద్ద కొడుకేమో సంస్థానాన్ని చూసుకున్నాడు, రెండో కొడుకేమో ఈయన తర్వాత వీనస్ స్టూడియోని చూసుకున్నాడు ఆయన. ఈ వీనస్ స్టూడియోలో విశేషం ఏంటో చెప్పనండి. నాయకన్ తీశాడు కదా ఈయన, మన మణిరత్నం గారు కమల్ హాసన్ తోటి నాయకన్ తీశారు కదా. మొత్తం సెట్ ఫుల్ అంతా వీనస్ స్టూడియోనే. ఆ సెట్ చూడటానికి వచ్చేవాళ్ళు. మొత్తం కంప్లీట్ విలేజ్ దాన్ని ఆ పాట కూడా ఉంది. నన్న నన్న నాన్న నన్న నన్న నాన్న నన్న నాన్న
మొత్తం విలేజ్ అంతా సెట్ వేయించాడు మణిరత్నం గారు. అది వీనస్ స్టూడియోని. ఓకే ఓకే. ఏమండి ఇలాగా ఇక చాలా సినిమాలు ఆ సెట్ దాదాపు కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది చాలా షూటింగ్స్కి. సో అంటే దానికి అది ఒక చరిత్ర మనకి. నాయకుడు కమల్ హాసన్ చేసిన చరిత్ర బాగుంటుందండి. మనకి పూరి గుడిసెలు ఆ గుడిసెలు తర్వాత మెట్ల మీదగా ఈ ర్యాంప్ లాగా ఉండేది. తర్వాత ఒక పెద్ద చెట్టు ఉండేది. ఎన్ని సినిమాలు జరిగినాయి వీనస్ స్టూడియోలో. ఆ డబ్బింగ్ థియేటర్లో నేను డబ్బింగ్ కూడా చేశాను. వీనస్ స్టూడియో డబ్బింగ్ థియేటర్ ఒకటి ఉండేది. ఏమండి చాలా సినిమాలు చేశాను నేను వీనస్ స్టూడియో. పైగా ప్రైమరీ అది. ఏమండి ఇలాగ 74 మరణించిన తర్వాత ఇక ఆయన తర్వాత కృష్ణవేణి గారు సంపూర్ణ ఆయుష్ 101 సంవత్సరాలు దాదాపుగా బ్రతికి ఈ మధ్యనే ఫిబ్రవరి 25లో మరణించారు ఆవిడ. ఇప్పుడు ఆ కుమార్తె ఉన్నారు, సినిమాలు తీయట్లేదు కానీ ఆవిడ అలాగే హైదరాబాద్లో ఉన్నారు ఆవిడ. ఆవిడతోటే కృష్ణవేణి గారు ఉన్నారు. మొన్న 25లో మరణించారు ఆవిడ. 100 ఏళ్ళు పూర్తిగా బతికారు ఆవిడ. అంటే ఎంత డిసిప్లిన్గా బతుకుంటారు వాళ్ళు. సంస్థానం రాజావారి భార్య వేరే ఉన్నారు ఆవిడ. చెప్పాను 2 కుమారులని. నరసింహ అప్పారావు ఒక ఆయన, మురళీ గోపాల్ అప్పారావు రెండో ఆయన. ఏమండి ఈ రెండో ఆయనేమో స్టూడియో చూసుకుంటూ ఆ తర్వాత కాలక్రమంలో ఈయన పోయిన తర్వాత ఆస్తులన్నీ పోయి దాన్ని రియల్ ఎస్టేట్ చేశారు స్టూడియోని. అదొకే. అయితే ఇప్పుడు కృష్ణవేణి గారి పరిస్థితి ఏంటి? కృష్ణవేణి గారి పరిస్థితి ఆయన ఉన్నంత వరకు, సినిమాలు తీసినంత వరకే యాక్టివ్గా ఉన్నారండి. ఆ తర్వాత ఆవిడ యాక్టివ్గా లేరు, సినిమాలు మానేశారు. కూతురుకి అప్పు చెప్పేశారు. కూతురు దీంట్లోకి వచ్చేసింది. ఎవరు అనురాధ గారు, వారు అల్లుడు శ్రీనివాసరావు గారు ఉండేవారు. ఆయన వారి ఆధ్వర్యంలో సినిమాలు తీశారు. కానీ కృష్ణవేణి గారికి రిస్ట్రిక్షన్ లేకపోయినట్టయితే ఎక్కువ సినిమాలు చేసి ఉండేవాళ్ళు కదా. సినిమాలు అంటే ఆవిడ కూడా రాజావారి సంస్థ ఇది అండ దొరికిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత ఆవిడకి కూడా సినిమాలు నటీనటులను ఎంకరేజ్ చేయటం, ఒక ప్రొడ్యూసర్ హోదాలో చేయటం తప్ప నటన మీద పెద్దగా ఇచ్చేయలేదు. ఆవిడ చేయదగ్గ క్యారెక్టర్లు కానీ, ఆవిడ చేయదగ్గ హీరోలు కానీ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ చిన్నాళ్ళు. విషయం ఏంటంటే అండి, సిహెచ్ నారాయణరావు గారి కాంబినేషన్లో ఫస్ట్ జీవన జ్యోతి అనే చిత్రం తీశారు మిర్జాపురం రాజా గారు. అక్కడ కృష్ణవేణి గారు పరిచయం తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం చేసేసుకున్నారు. ఎవరో ఆ ఒక్క సినిమాతోనే అక్వైంటెన్స్ పెరిగి వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఇక ఆవిడ ఆధ్వర్యం, రాజా గారి ఆధ్వర్యం, ఇద్దరు ఆధ్వర్యంలోనూ సినిమాలు తీశారు. అన్నిట్లోనూ జీవన్ జ్యోతి కానివ్వండి, ఇక గొల్లభామ చిత్రంతో అంజలి దేవిని ఇంట్రడ్యూస్ చేశారు. అంజలి దేవిని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే గొల్లభామ చిత్రం ద్వారా. ఏమండి అలాగైన తర్వాత ఈవిడ అసలు పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా పగిడి గ్రామంలో పుట్టారు 1924లో. పగిడి గ్రామం. ఏమండి ఈ తండ్రి డాక్టరు. ఈవిడికి చిన్నప్పటి నుంచి తండ్రి కూడా కొంచెం కళాపోషకుడు, డాక్టర్ అయినా కూడా కళాపోషకుడు. ఈవిడికి చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. అప్పుడు బాలనటిగా ఈవిడిని ప్రవేశపెట్టారు అక్కడ. సతీ అనసూయ అనే సినిమాలో 12 ఏళ్ల వయసులో కృష్ణవేణి గారు ఎంటర్ అయ్యారు అక్కడ. అక్కడి నుంచి ఆవిడ డెవలప్ అయిన తర్వాత ఈ రాజా గారు వచ్చేంత వరకు అక్కడ ఉన్నారు ఆవిడ. అప్పుడు ఫస్ట్ హీరోయిన్స్లో పాపులర్ ఆవిడే. ఆ తర్వాత వచ్చిన హీరోలు అందరూ కూడా కృష్ణవేణి గారి కంటే చిన్నోళ్ళే అక్కడ. ఇంకేంటంటే ఆవిడ కాంబినేషన్లో వేయాలంటే హీరోలు మరి ఆర్టిస్టులు సరిపోరు, అందుకని సినిమాలు ఎక్కువ చేయలేకపోయారు. తనకు సాట్ అయిన వీళ్ళు, తనకు తగిన హీరోలతోటి, తనకు వయసుకు తగ్గ హీరోలతోటి అప్పుడు చేశారు ఆవిడ. అది చేసిన తర్వాత ఇదైపోయింది. ఏమండి ఇది కృష్ణవేణి గారి చరిత్ర. తర్వాత నిండి 100 ఏళ్ళు 101 ఏళ్ళు బతికారండి ఆవిడ. అది విశేషం. మన సినిమా పరిశ్రమలో 101 ఏళ్ళు బతకటం అంటే, ఈ సినిమా పరిశ్రమలో ఈ టెన్షన్స్లో అది గొప్పతనం. తీరగా ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మన ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు విజయ పతాకం ఎగరేసిన వాళ్ళే. ఇటు వ్యవసాయం సైడ్ అయితే కర్ణాటకకి వెళ్ళి మన తెలుగు వాళ్ళే ఎక్కువగా పొలాలు కొని వ్యవసాయం చేసి అక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేశారు. అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళే మెడ్రాస్లో మొత్తం ఆక్యుపై చేశారు సినిమా పరిశ్రమని. మన ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానివ్వండి, జానకి గారు కానివ్వండి, అందరూ తమిళనాడులో ఒక జెండా ఎగరేసిన వాళ్ళే. ఇందుకు చెప్పొచ్చింది ఏంటంటే, మన వాళ్ళు
ఏదైనా చేయగలరని చెప్పడానికి మన తెలుగువాడు అని ఆయన రాయప్రోలు వారు గారు రాసిన పాటని నిజం చేశారు. పొగడరా నీ తల్లి భూమి భారతని ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అని రాయప్రోలు వారు రాశారు. నీ నీ భూమి ఎటువంటిదంటే సీత పుట్టిన దేశం, భగవద్గీత పుట్టిన దేశం మన ఇది తెలుగు నేల అని అలా ఇచ్చేశారనమాట. తెలుగు నేల కాదండి, భరతఖండం. ఏమండి అలాగే అంచేత మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని రాయపులో అలా రాశారు. అది ఇది వరకంటే ఎక్కువగా మనకి సాంఘిక సమస్యల మీదేమో గోడవల్లి రామబ్రహ్మం గారు తీసేవాడు అండి సినిమాలు. ఏది మాలపిల్ల సంస్కరణ మీద. ఏమంటే పౌరాణిక చిత్రాలు ఎక్కువగా తీసేవారు. ఎక్కువగా పౌరాణిక చిత్రాలు మన ఎక్కువగా తీసిన కాలం ఆ కాలమే. మనం 1940s నుంచి కలకత్తాలో తీసిన పౌరాణిక చిత్రాలే, ఆ తర్వాత కాలంలో తీసినా కూడా పౌరాణిక చిత్రాలు ఎక్కువ తీశారు. ఈయన రాజావారు మహానంద, భీష్మ, దక్షయజ్ఞం, తర్వాత మనకి రోజారమణితోటి ఎస్వి రంగారావు గారితో భక్త ప్రహ్లాద రీసెంట్గా తీసిన 60s, 70s అదే సినిమాని ఆయన 1940s చిత్రపు నారాయణమూర్తి గారే దర్శకత్వం వహించారు. దానికి ఒక సినిమా తీశారు, అప్పట్లో తయారైంది. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి ఇప్పుడు తీశారు. ఏమండి అది తీశారు. ఇలాగ ఇన్ని సినిమాలు తీసిన తర్వాత ఈ రాజావారికి ఏంటంటేనండి, ఏదన్నా పని తలపెడితే అది ఆగటం అనేది ఇష్టం ఉండేది కాదు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒకసారి రెండో ప్రపంచ యుద్ధం వచ్చి మెడ్రాస్ మొత్తం ఖాళీ చేశారు. ఇలా ఖాళీ చేస్తారా అని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేశాడంటే బెదవాడ వచ్చేసి, నూజివీడు పక్కనగా బెదవాడ వచ్చి సంస్థానం అయింది అటే కదా, బెదవాడ వచ్చేసి గుడదల అనే దీంట్లో ప్లేస్లో ఒక పొలంలో ఒక ఫ్లోర్ కట్టేశాడు ఆయన. రాజువారు తలుచుకుంటే ఏముంది, ఒక ఫ్లోర్ కట్టేసి ఆ షూటింగ్ చేసేసి యుద్ధ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ దాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయారు ఆయన. మెడ్రాస్ వెళ్ళిపోయి మళ్ళీ చిత్ర నిర్మాణం వేరే స్టూడియోలో, సోమనాథ్ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేశారు. అలాగా ఆయన అంటే వాళ్ళు ఒక్క రాజకీయంగా ఓడిపోయారు తప్ప ఆయన చిత్ర నిర్మాణం సైడ్ మాత్రం ఇది ఏది కావాలంటే అది ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలన్నా కూడా రాజావారు ముందుండేవారు. అయితే ఇంతమంది ఇవాళ మనకి నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు వచ్చారంటే ఆయనే కారణం. అంజలీదేవి వచ్చిందంటే ఆయనే కారణం. సి పుల్లయ్య గారిని ఆయన దర్శకుడిగా ఎక్కువ ప్రమోట్ చేశారు ఆయన. ఏమంటే సిహెచ్ నారాయణరావు అనే హీరో మనకు తెలియదు, కాకపోతే అప్పుడు అత్యంత అందగాడైన హీరో సిహెచ్ నారాయణరావు గారు. ఇప్పుడు మన రామారావు గారు చెప్పుకుంటున్నాం చూసారా, అప్పట్లో సిహెచ్ నారాయణరావు గారి గురించి చెప్పుకున్నారంట. ఆయన గురించి చెప్తాను రేపు. ఏమండి అలాంటి హీరోల్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, ఘంటసాల గారిని మనకు అందించిన మీర్జాపురం రాజావారు గారు మనకి ఎంత అభినందించవచ్చో చూసుకోండి మీరు.